మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జానంపేట మండలం వేముల గ్రామంలో ప్రవళిక అనుమానాస్పదంగా మృతి చెందింది. అసలు ప్రవళిక అనుమానాస్పద మృతికి కారణాలేంటి? ప్రస్తుతం ప్రవళిక మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తం. ప్రస్తుతం ప్రవళికకు సంబంధించిన కుటుంబ సభ్యులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఏంటి అనేటువంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రవళిక ఈ యొక్క బాధలో ఉన్నటువంటి పరిస్థితులు మనం పలకరించేటువంటి పరిస్థితి కూడా లేకపోయినప్పటికీ కూడా మనం వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రవళిక తల్లి ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ప్రవళిక ఎలా చనిపోయింది? ఎప్పుడు తెలిసింది మీకు? ఎప్పుడు ఏం చెప్తారు? ఇంత కొద్ది ఎప్పుడు చనిపోయిందమ్మా ప్రవళిక? రాత్రి సార్. ఎప్పుడు ఎట్లా జరిగింది? రాత్రి ఎక్కడ జరిగింది? డీజే దగ్గరకు పోతాను పోయింది. ఎలక్షన్ కదా సార్, నేను సర్పంచులు గెలిచినని నేను ముందే వెళ్ళిపోయినా. ఆమె ఇంకా తర్వాత వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి వచ్చినాక నాకు తెలిసింది సార్. అది ఆర్ఎంపీ డాక్టర్తో కూడా పండబెట్టిండ్రు. ఆర్ఎంపీ డాక్టర్ చూసిండు, మామనాడు తీసుకోండి అని చెప్పిండు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చింది. చానంపేట హాస్పిటల్ దగ్గరికి తీసుకుపోయినా. అంబులెన్స్ డాక్టర్లు ఉండి చనిపోయింది పాప, తీసుకుపోయి వేస్ట్ అన్నారు. అంటే ఇంకా ఇంటికి ఆటోలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు సార్. అంటే ప్రవళిక ఎక్కడ చనిపోయింది? ఏం జరిగింది అసలు? అక్కడ ఎట్లా చనిపోయింది అంటే? అందరు కలిసి పోయిండ్రు సార్, పిల్లలు దోస్తులు అంతా కలిసి పోయారు ఆడికి చూన్నికని. ఇంకెట్లా చనిపోయింది నాకు తెలియదు. ఇంకా శ్వాస ఆడతలేదు సార్, శ్వాస ఆడతలేదు. ఊపిరి ముక్కులకెళ్ళి ఊపిరి గిట్లా వస్తుంది అసలు. అక్కడనే పానమైంది. కానీ ఇంకేమో బతుకుతుంది కదని ఆశ తల్లిదండ్రికి. ఎట్లయినా నేను వచ్చిన నా భర్త రాలే కానీ నేను నా బిడ్డను వేసుకొని వచ్చిన చూపించుకున్నా. ఆక్సిజన్ పెడితే ఊపిరి ఏమి తీసుకుంటలేదు శ్వాస. ఇంకోళ్ళు ఉండి చనిపోయిందా, ఈ కళ్ళు ఇవన్నీ చేసి చూసి చనిపోయిందని చెప్పి. చనిపోయిందంటే ఇంకా ఏడ్చుకుంటే ఇంకా అక్కడి ఇంటికి తీసుకొని పోయినా సార్. అంటే ప్రవళిక ఊర్లో ఎక్కడ చనిపోయింది? రైతు వేదిక అంటే రైతు వేదిక దగ్గర అంటే రైతు వేదికకి ఎవరు పిలిచారు? అక్కడికి ఎందుకు వెళ్ళింది ప్రవళిక? నాకు తెలియదు సార్. విష్ణు అంట సార్, విష్ణు ముదిరాజు విష్ణు అంట. అంటే అక్కడ చనిపోయిన చోట ప్రవళికకి సంబంధించినటువంటి ఒక అనుమానాస్పదంగా మృతుంది. అక్కడ రక్తం మార్కుల మధ్యలో ఉందని చెప్తున్నారు అధికారులు. మరి ఎట్లా ఏం జరిగింది మీకు చెప్పారా అధికారులు? మాకు అధికారం చెప్పలేదు. మా వద్ద చూసి వచ్చింది పొద్దుగాల పోయి చూసి వచ్చారు. మా వాళ్ళు వచ్చాక ఎంక్వైరీ చేసుకున్నాకనే బాడీని ఇక్కడ తీసుకొచ్చారు. మాకైతే ఏం తెలియదు అంత వాళ్ళ దగ్గర. ఆ కుటుంబ సంబంధించినటువంటి మరొక తల్లి ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ప్రవళిక ఎప్పుడు చనిపోయింది? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎవరు పిలిచారు? ఏమన్నా కొద్దిగా మీకు తెలుసా? మాకేం తెలియదు సార్. రాత్రి 9:30కి ఫోన్ వచ్చింది ఇట్లా చనిపోయిందని. మేము పొద్దున వచ్చి చూస్తే ఆ అమ్మాయికి దెబ్బలు రక్తం ఉండడం వల్ల మేము ఏమైంది, ఎక్కడ కింద పడ్డది అని తెలుసుకున్నాం సార్. అక్కడ రైతు వేదిక దగ్గర పోతే మా అమ్మాయి స్కార్ఫ్ రక్తంతో చెప్పులు అన్నీ అక్కడే పడి ఉన్నాయి సార్. దాన్ని బట్టి మా అమ్మాయిని ఎవరో చంపేసిరని మేము మాకు తెలిసింది సార్. అనుకున్నాం సార్. మామూలుగా ఇన్ని రోజులు మంచిగా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇది అవుతుంది? ఒకవేళ మామూలుగా కళ్ళు తిరిగి పడబెడితే ఏదో నార్మల్ దెబ్బలు తాకుతాయి కానీ ఇట్లా దెబ్బలు ఎందుకు తాకుతాయి, ఇంత బ్లడ్ ఎందుకు వస్తాయి అని అక్కడ చూడడం తోటి మాకు అనుమానం వస్తుంది సార్. అక్కడికి విష్ణు అనే అబ్బాయి అయితే ఇట్లా మీ అమ్మాయి ఇక్కడ పడుంది అని చెప్పిండంట సార్. ఆ భార్గవి మాకు చెప్పింది. రాత్రి ఎన్ని గంటలకి విష్ణు అక్కడ అమ్మాయి పడిపోయిందని చెప్పి మీకు సమాచారం వచ్చింది? ఎట్లా చూశారు? 7:30-8 మధ్యన అయ్యిందని చెప్పారు సార్. మాకు 9:30కి వచ్చింది సార్ కాల్. అదే మేము హైదరాబాద్ లో ఉంటాం, మాకు తెలియదు సార్. ఇక్కడ అయినాక వాళ్ళు చనిపోయినాక మాకు కాల్ చేశారు సార్ చనిపోయిందని. అంటే మీకు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి? అక్కడ ప్రవళిక చనిపోవడానికి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? అసలు ఏంటిది సార్? అక్కడ మా అమ్మాయి బ్లడ్ బాగా ఉంది, అమ్మాయి స్కార్ఫ్ చెప్పులు అక్కడే ఉంటే కొట్టి బలాత్కారం చేసి చంపిరని మాకు అనుమానం వస్తుంది సార్. దెబ్బలు చూసినాం కదా సార్, అక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఫొటోస్ అని చూసి అక్కడ ఎవ్వరు లేరు సార్, జనాలు ఎవరు లేరు. అందరు డీజే దగ్గర ఉన్న సందర్భంలో ఈ అమ్మాయిని బలాత్కారంగా తీసుకెళ్లి ఏమో చేసి చంపిరని మాకు అనిపిస్తుంది సార్. అంటే అసలు విష్ణుకు ప్రవళికకి ఏంటి సంబంధం? ప్రవళికకి ఎందుకు ఫోన్ చేశాడు విష్ణు? తెలియదు సార్, మాకైతే ఏం తెలియదు సార్. మేము విలేజ్ లో ఉండం కదా, మాకేం తెలియదు. కాకపోతే పక్కన అమ్మాయిలను అడిగితే ఆ అబ్బాయితో మాట్లాడుతుంది అని చెప్పింది సార్. ఆ అబ్బాయి చెప్పడం తోటే ఆ అబ్బాయిని అనుమానిస్తున్నాం సార్ మేము. ఆయన్నే వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఇక్కడ పడుంది అని చెప్పిండు సార్.
అట్లా అక్కడ ఉంది అని ఆ అబ్బాయికి ఎట్లా తెలిసింది, అక్కడ ఎందుకు పోయింది, డీజే దగ్గర ఉండాల్సిన అమ్మాయి రైతు వేదిక దగ్గర ఎవరు లేని జనాలు లేనికి ఎక్కడ ఎందుకు వెళ్ళింది అని మేము అనుమానిస్తున్నాం సార్. అంటే మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ప్రవళిక విషయంలో? అటు ప్రభుత్వ అధికారులు పోలీసులు వచ్చారు, గ్రామంలో విచారణ చేశారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఇలాంటి సంబంధము ప్రవళికకు ఫోన్ చేయడము రప్పించడం అనే విషయంలో ఎలాంటి మీరు ఏం కోరుకుంటున్నారు? సరే సరే ఆ అబ్బాయితో మాట్లాడిందా, ఏం జరిగింది మాకు తెలియదు సార్. సరే ఏది ఏమున్నా తను బలాత్కారం చేయడం చేయొద్దు కదా సార్. ఏమున్నా మాతో మాట్లాడాలి. సరే మాకు చెప్పి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళినప్పుడు మాకు చెప్పాలి, కింద పడ్డప్పుడు కానీ ఈ విధంగా కావడానికి కారణం ఏంది మాకు ఏం అర్థం అవుతలేదు సార్. ఎవరో చంపేసిర్రు, ఇద్దరు ముగ్గురు కలిసి చంపిరని మాకు అనుమానం. ఇట్లాంటిది ఎంతమందిని చంపేశారు సార్. మా అమ్మాయి ఇప్పుడు అట్లా గురి కావద్దు కదా సార్. అంటే గతంలో ఊర్లో చెప్తున్నటువంటి గ్రామస్తుల సమాచారం మేరకి గ్రామంలో ప్రవళిక విష్ణు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. విష్ణు ఫోన్ చేయడం ద్వారానే ప్రవళిక వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ అబ్బాయితో మాట్లాడడం మా అమ్మాయి తప్పు అనుకుంటే ఆ విధంగా చంపడం ఎందుకు సార్? ఆ విధంగా చంపేశారా సార్? మాట్లాడడం తప్పు అనుకుంటే నువ్వేదో మాకు చెప్పాలి, మా అమ్మాయి తప్పు ఉంటే మేము సరి చేసుకుంటాము. సరే మేము పట్టించుకోలేమా ఏదో, కానీ చంపడం అయితే నేరం కదా సార్. అంత ఘోరంగా చంపుతారా సార్? అదే వాళ్ళ ఆ అబ్బాయికి జరిగితే ఇది బాగుంటుందా సార్? మీరే చెప్పాలి. అంటే ప్రవళిక చనిపోయిందని చెప్పేసి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. విష్ణు మీకు చెప్పాడా ప్రవళిక ఇలా జరిపిందని చెప్పి ఏమైనా చెప్పాడా విష్ణు? ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు. ఆ అబ్బాయి భార్గవి అనే అమ్మాయి, భారతి సంథింగ్ భార్గవి ఆ అమ్మాయికి చెప్పిండంట సార్. ఇట్లా చిన్నారి అక్కడ పడిపోయింది, మీ అమ్మాయి డీజే సౌండ్కి కళ్ళు తిరిగి కింద పడ్డది అని చెప్పిండంట సార్. అయితే అక్కడ డీజే సౌండ్ దగ్గర లేదు, డీజే దగ్గర అమ్మాయి పడలేదు. అక్కడ పడింటే సరే ఏదో అయిందని. అక్కడ రైతు వేదిక దగ్గరికి ఎందుకు పోయింది, అక్కడికి అమ్మాయిని ఎవరు తీసుకుపోయిండ్రు, అక్కడ ఎందుకు ఇట్లా అయింది, సడన్ గా చనిపోవడం ఏంది, మంచిగా అమ్మని తోలుకొస్తాని బయటికి వెళ్ళిన అమ్మాయి చనిపోవడం ఏంది సార్ అని మాకు అనుమానం వస్తుంది సార్. అంటే పోలీసులు వచ్చి విచారణ చేశారు. పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు విష్ణు విషయంలో, ఇటు ప్రవళిక విషయంలో అంటున్నారు సార్. అదే ఇంకా మాకేం తెలియదు సార్ అక్కడ ఏం రాస్తున్నారు అనేది, మాకేం అర్థం అవుతలేదు సార్. మా అమ్మాయికి అయితే న్యాయం చేయాలి సార్. మరోవైపు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రవళికకి సంబంధించినటువంటి బాబాయి ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రవళిక మృతి పట్ల ఏం జరిగింది, అసలు ఏం చెప్తారు మీరు? సార్ మేమైతే హైదరాబాద్లో ఉంటాం సార్. మాకు రాత్రి కాల్ వచ్చింది. ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది సార్, అమ్మాయికి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సార్, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేవు. చాలా యాక్టివ్ ఉండే మనిషి, ఇప్పుడు కూడా అందరితో మంచిగా ఉండే మనిషి. ఇట్లా చనిపోయింది అనేసరికి మాకు ఏం అర్థం కాలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఎవరైతే మా బొమ్మది మా చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. కాళ్ళకంత రక్తం ఉంది, ఎందుకు మనిషి కింద పడిపోయి చనిపోతే రక్తం ఎందుకు అంటుతుంది, ఏ విధంగా అంటుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ వీపులో అక్కడిక్కడ చూడడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ కూడా ఆమెకు గాయాలైనాయి సార్. బాగా గాయాలైతే ఎవరైతే ఆ ఇంటికాడికి వచ్చి చెప్పిర్రు అక్కడ కింద పడ్డదని చెప్పిర్రు, అక్కడికి ఆ ప్రదేశానికి వెళ్ళి చూడడం జరిగింది. మంజు మా చెల్లెలు, మా భార్య వాళ్ళ వదిన అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత డీజే దగ్గర అయితే ఎటువంటిది లేదు. ఒక నిర్మానుషమైన ప్రదేశంలో రాయి వేదిక అనే దాంట్లో లోపలికి ఒక చాలా లోపలికి తీసుకెళ్ళి ఆమెను ఇలా ఖరాబ్ చేసి చంపారని మాకు అనుమానం వచ్చింది సార్. ఇంకా ఎందుకంటే ఆమె చున్నీ ఒక దగ్గర, చెప్పులు ఒక దగ్గర, అంత బ్లీడింగ్ మొత్తం ఉండడం వల్ల మాకు డౌట్ వచ్చేసి వెళ్ళి మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు నైట్ ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళే చనిపోయింది అన్న తర్వాత తల్లిదండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అప్పటిదాకా ఒకటి తల్లిదండ్రికి కూడా తెలియదు. తల్లిదండ్రికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదో ఒకటి చేసుకునే వాళ్ళు. ఆ అమ్మాయిని ఎవరైతే ఒక విష్ణు అనే అతడు, ఇంకొక అమ్మాయి భారత్ అనే ఆమె, వాళ్ళు తీసుకొచ్చి వేరే దగ్గర, అక్కడ నుంచి వేరే దగ్గర పడుకోబెట్టి మళ్ళీ ఆ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చనిపోయిందని నిర్ధారించిన తర్వాత తల్లిదండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి జానం పెట్టుకోవడం అలాంటివి కొన్ని జరిగాయి సార్. అంటే ప్రవళిక చనిపోయినటువంటి ప్రదేశము రైతు వేదిక అని చెప్తున్నారు, కానీ ఆ రైతు వేదిక నుంచి విష్ణు భారతి మరొక చోటుకి చేర్చారని కూడా మీరు చెప్తున్నారు. అంటే మరొక చోట అంటే ఎక్కడికి మార్చారు రైతు వేదిక నుంచి? ఏం రైతు వేదిక నుంచి ముందు అంగన్వాడీ స్కూల్లో ఏదో ఉంది సార్, సంథింగ్ అక్కడ ఏదో ఉంది, అక్కడ తీసుకొచ్చి అక్కడ పండబెట్టారంట. ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ అక్కడ వేసి అక్కడ ఆమెకు చూసిర్రు ఏంది ఉందా లేదా అని చూసిన తర్వాత ఇదంతా చేసినా అనుకుంటున్నాం సార్ మేమైతే. మాకైతే అది చాలా మాకు అనుమానం ఉంది సార్. ఆమెనైతే ఇద్దరు ఒక్కరితోనైతే కాదు సార్, ఇద్దరు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని ఇలా చేసి చంపారని మాకు నన్ను పక్కా అనుమానం ఉంది సార్. పేరెంట్స్ కూడా ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు సార్ అసలు. అంటే ఈ ప్రవళిక చావు విషయంలో మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? అతనికి వాళ్ళకి శిక్షించాలి సార్, మాకు ఏం లేదు, అతన్ని కూడా శిక్షించాలి. మా కూతురు ఎలా అయితే చనిపోయిందో అతన్ని కూడా అలా శిక్షించాలి.
అంతే సార్. సో మరోవైపు కూడా తన కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రవళిక యొక్క చావుకి పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి, అనేక ప్రశ్నలు వస్తున్నాయి, దీంట్లో ఏం చెప్తారు? ప్రవళిక సావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ప్రవళి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే ముగ్గురు వ్యక్తులు విష్ణు అనే వ్యక్తి, విష్ణుతో పాటు ఇంకా 2 వ్యక్తులు ముగ్గురు కలిసి అక్కడ చెట్ల పొదలలోకి తీసుకుపోయి ఆ అమ్మాయిని రేపు చేసి చంపడం జరిగింది. ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే చంపినరో ఈ విష్ణు అనే వ్యక్తిని కూడా, ఆ ముగ్గురిని కూడా అదే విధంగా చంపేసేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము అందరూ సరి అయిన న్యాయం చేయాలని, మా కుటుంబానికి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మరోవైపు కూడా ప్రవళిక యొక్క అక్కడ చావుకు తెలిసిన తర్వాత పోలీస్ అధికారులు వచ్చారు, తర్వాత అక్కడ నుంచి రైతు వేదిక నుంచి ప్రవళిక యొక్క డెడ్ బాడీని కొంత దూరం తీసుకొచ్చారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అంటే చావు చనిపోయిన తర్వాతనే నిర్ధారణ చేసిన తర్వాతనే ప్లేస్ మార్చారా విష్ణు ఇంకొక సంబంధించిన వాళ్ళు? అక్కడ పాపకు బాగా స్లో వచ్చి పడిపోయి బ్లీడింగ్ వస్తుంటే వెంటనే తీసుకొచ్చి అంగన్వాడీ స్కూల్ దగ్గర పండబెట్టి, అక్కడ నుండి పండబెట్టిన తర్వాత ఒక పాపను పిలిపించి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తల్లిదండ్రుల ఇంటికి పంపించి, ఆ తల్లి పోయే లోపలనే మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయి చికిత్స చేస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఉండి ఇక్కడ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. సో ఇది కూడా ప్రవళిక యొక్క వేముల గ్రామంలో ప్రవళిక చావుకైతే పలు అనుమానాలు అయితే రేకెత్తించినటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రవళిక యొక్క డెడ్ బాడీని ప్రభుత్వ హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉంచారు. వేముల గ్రామానికి సంబంధించినటువంటి విష్ణు అనేటువంటి యువకుడు ప్రవళికకి రాత్రి సమయంలో ఫోన్ చేసి అక్కడికి రైతు వేదికకి పిలుచుకోవడం, అక్కడ ప్రవళిక పైన అత్యాచారం కూడా జరిగింది. ప్రవళిక పైన విష్ణు అనేటువంటి వ్యక్తి ఒకటే కాదు, తన పైన కూడా 2-3 అత్యాచారం చేసినట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. అక్కడ ఆ సంఘటన ప్రదేశంలో కూడా ఆ ప్రవళిక యొక్క చున్నీ విషయంలో కావచ్చు, ప్రవళిక యొక్క కాలుకు సంబంధించినటువంటి గాయాల విషయంలో కావచ్చు, ప్రవళికకు సంబంధించిన బ్లడ్ కూడా అక్కడ పడిపోయింది. అంటే ఇదంతా కూడా ఒక్క వ్యక్తి చేసినటువంటి సంఘటన కాదు, ఆ విష్ణు అనేటువంటి వ్యక్తి వెనకాల ఇంకా 2-3 వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రవళిక యొక్క చావు విషయంలో ఇంకా పలు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రశ్నలు అయితే అనుమానాస్పదంగానే ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.